మిర్యాలగూడ వైఎంసీ చౌరస్తాలో జరిగిన సదర్ సమ్మేళనానికి భారీగా తరలివచ్చారు యాదవులు. అందంగా అలంకరించిన దున్నపోతులను ఊరేగిస్తూ యాదవులంతా మహాసదర్కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దున్నపోతుల విన్యాసాలు అందరినీ అలరించాయి. నగరంలోని యాదవులంతా ఒకే చోట చేరడంతో సందడిగా మారింది వైఎంసీ చౌరస్తా. ఒకరినొకరు పలకరించుకుంటూ ఆలింగనాలు చేసుకుంటూ తమ ఐక్యతను చాటుకున్నారు యాదవులు. డీజే సౌండ్లను హోరెత్తిస్తూ డాన్సులు చేస్తూ యాదవ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దున్నపోతులపై యువకులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యాదవుల ఐక్యతకు నిదర్శనమే సదరు ఉత్సవాలన్నారు యాదవ సంఘ నేతలు. తమ జీవితాలలో భాగమై తమకు జీవనాధారంగా నిలుస్తున్న పశువులను గౌరవించుకోవడం తమకు ఆనందాన్నిస్తుందన్నారు. సదరు సమ్మేళనానికి వచ్చే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతుందంటున్నారు నిర్వాహకులు. యాదవ సోదరులు సమ్మేళనం కొరకు ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. గత 32 సంవత్సరాలుగా నిరంతరాయంగా పెరుగుతూనే పోతుంది. ఇది ఇంతింతాయి బతులుంతాయి అన్నట్టుగా యాదవ సోదరులు జాతికి ప్రతినిధిగా మేము ఈ సమ్మేళనాలు నిర్వర్తిస్తున్నాం అన్నమాట. గత 5 సంవత్సరాల నుండి మేము నిర్వర్తిస్తూనే ఉన్నాము. ఇక్కడ అందరూ యాదవులతో పాటు ఇంకా వేరే కులస్తులు కూడా రావాలని మా విజ్ఞప్తి అన్నమాట. కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు ప్రముఖులు పాల్గొన్నారు. యాదవులు కష్టానికి మారుపేరని స్వయం కృషితో స్ఫూర్తిదాయకంగా ఎదిగారన్నారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. ఈ పండుగ ఎంతో చరిత్ర ప్రాముఖ్యత గలదని అన్నారాయన. దేశాభివృద్ధిలో యాదవులు ముందుండాలని పిలుపునిచ్చారు లక్ష్మణ్. మొత్తం హైదరాబాద్ లో దీపావళి తర్వాత జరిగేటువంటి ఈ నారాయణగూడ సదర్కు చాలా చరిత్ర ఉంది, ప్రాముఖ్యత ఉన్నది. యాదవ యువకులందరూ కూడా ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని తమ యొక్క పశువులను చక్కగా అలంకరణ చేసుకొని ఆ పశువులు ఇచ్చినటువంటి చెరువు వల్ల వాటి వల్లనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగామని వాటిని కూడా పూజిస్తూ భగవంతుడు ఆశీస్సులు పొందడానికి ఈ సదర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదవ సేనను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మీ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ దేశ అభివృద్ధి కోసం ఈ యొక్క సమాజాన్ని అంతా కూడా సంఘటిత చేయడానికి కూడా దోహదపడతారని చెప్పి ఆశిస్తూ యాదవ సమ్మేళనానికి యాదవులే కాక ఇతరులు కూడా భారీగా తరలివచ్చారు. దున్నపోతుల విన్యాసాలను చూసి తరించారు. మంగళవారం రాత్రి మొదలైన సదర్ తెల్లవారుజామున 4 గంటల వరకు సాగింది.